घृष्टं घृष्टं पुनरपि पुनः चन्दनं चारुचिन्तम् घृष्टं घृष्टं पुनरपि पुनः चन्दनं चारुगन्धम् चिन्नं चिन्नं पुनरपि पुनः स्वादु चैवेत्तुकाण्डम् दग्धं दग्धं पुनरपि पुनः पुनरपि पुनः काञ्चनं कान्तिवर्णम् घृष्टं घृष्टं पुनरपि पुनः चन्दनं चारुकान्ति ప్రేమ స్వరూపులారా, embodiments of love. గంధపు చెక్కను అరగదీస్తూ అరగదీస్తూ ఉండగా పరిమళం అనేటువంటి యొక్క పవిత్రమైన గంధము మనకు చేజిక్కుతుంది. As you grind the sandal more and more, you will certainly sandalwood, you will certainly feel the smell, the fragrance of it. చిన్నం చిన్నం పునరపి పునః స్వాదు చత్వేచ్చుకాండం. చెరకును నమలగా నమలగా అందులోని మాధుర్యము మనకు ఆస్వాదనస్తుంది. As you crush and chew the sugar cane more and more, you will enjoy the sweetness of the sugar therein. దగ్ధం దగ్ధం పునరపి పునః కాంచనం కాంతివర్ణం. బంగారును మనము ఎంత కరిగించి ఎన్ని విధములుగా దాని స్ఫుటం వేసినప్పటికీ అందులోని మాలిన్యము దూరమై స్వచ్ఛమైనటువంటి యొక్క అపరంజిగా రూపొందుతుంది ఈ బంగారు. Gold, as you heat it and burn it and melt it, it will shine brilliantly. న పాపంతేన న ప్రాంతేన ప్రకృతి వికృతి జాయతే ఉత్తమానా. ఉత్తమమైన మానవుడు ఎన్ని కష్టములు, ఎన్ని దుఃఖములు, ఎన్ని విచారములు సంభవించినప్పటికీ తాను నైతిక విలువను కోల్పోక దివ్యమైన భావముతో నవ్యమైన జీవితంతో ఆనందవంతమైనటువంటి ఆదర్శాన్ని జగత్తుకు అందిస్తాడు. A noble man, in spite of all problems, difficulties and losses, will never forego his moral values, but he will uphold the divinity and he will be unique and novel, always enjoy the state of bliss. భగవంతుడు అమృత స్వరూపుడు, ఆనందమయుడు. God is the very form of bliss. ప్రతి జీవి కూడాను ఆనందము నుండి ఆవిర్భవించి ఆనందం నందే జీవించి కడపటికి ఆనందం నందే అంత్యమొందుతున్నాడు. Every living creature is born out of bliss, sustained by bliss, and so annihilates at the end in bliss. భగవంతుని కల అనేక విధములైనటువంటి యొక్క నామముల యందు ఉత్కృష్టమైనటువంటిది సత్ చిత్ ఆనందము. Of all the names and the attributes of the divine, Sat Chit Ananda is the topmost. సత్ అనగా త్రికాలములు యందు త్రిలోకములు యందు మార్పు చెందనటువంటి యొక్క పవిత్రమైనటువంటి స్థితి. Sat is that state of sacredness which is changeless in all the three worlds
and in all the three periods of time. ఇది నిరంతరము కూడాను మార్పు చెందక సుస్థిరమై శాశ్వతమై నిరూపించేటువంటిది సత్. It is Sat, the being, which is permanent, stable and changeless. ఇంకా చిత్ ఇది పరిపూర్ణమైనటువంటి జ్ఞానం, Chit is total knowledge, wisdom, అవేర్నెస్. a total awareness. ఈ రెండింటి యందు దివ్యమైనటువంటి ఏకత్వం సంభవించినప్పుడు ఆనందము మానవునికి సంప్రాప్తమవుతుంది. When these two join and combine, you will have the divine state of bliss. కనుకనే దీనికి సత్ చిత్ ఆనందము, బీయింగ్ అవేర్నెస్ బ్లిస్. Therefore the name has come, being awareness and bliss. కనుకనే అన్ని నామముల కంటే కూడాను అత్యంత ఉత్కృష్టమైనటువంటి నామమే సచ్చిదానందము. Therefore, of all the names of the divine, Satchidananda is the greatest of all. ఇది సర్వత్రా ఉన్నటువంటి విషయమే, It is all pervasive. సర్వులు యందు ఉండినటువంటి ఒక తత్వమే. It is the essence in every individual. దేశములో ఎందు చూచినప్పటికీ ఈ సచ్చిదానందమే మనకు ప్రాప్తిస్తూ ఉంటుంది. This being awareness and bliss is the state which is present all over the country, anywhere you find. ఈ సచ్చిదానందము లేనటువంటి ఒక ప్రాణి కాని జీవి కాని ఈ జగత్తులో కానరాదు. There is no creature without these aspects, the being awareness and bliss. విష్ణుం విష్ణుమయం జగత్, The entire, సర్వం కలివిదం బ్రహ్మ. సర్వత్రా ఉండినటువంటిది ఈ బ్రహ్మతత్వమే. it is this principle of Brahman, the ultimate reality, which is present everywhere. కానీ ఇట్టి నిత్య సత్యమైనటువంటి బ్రహ్మతత్వాన్ని మనం గుర్తించుకొనలేక భౌతికమైన నైతికమైన ప్రాకృతమైన భౌతికమైన ఈ దేహమునందే అపేక్షను అభివృద్ధి పరచుకోవటం చేత మనకు నిత్య సత్యమైనటువంటి ఆనందము అత్యంత దూరమవుతున్నది. We have developed attachment towards this fleeting sensual pleasure and the body. Therefore we have forgotten that eternal truth, the divine fundamental principle, the reality. ఈ భేదమునకు ఈ భావమునకు ఈ బాధలకు ఉపాధియే మూల కారణం. For all the suffering and the feelings, it is the vesture that we have put on is the cause. ఎవరైనా నీకు ఎదురు తగిలినప్పుడు మీరెక్కడి నుంచి వచ్చారండి, మీ పేరేమిటి అని అడిగినప్పుడు వారు ఏమేమో చెప్తుంటారు. If you meet anyone and put these two questions, where do you come from and what's your name, you get response, answers from them. అప్పుడు ఆ ఎదుటి వ్యక్తి నా పేరు రామయ్య, నా పేరు కృష్ణయ్య అని చెప్తాడు. The person would reply that his name is Ramaya, Krishnaya and so on. మరొక పర్యాయము మీ పేరేమిటండి, మీరెవరండి అని ప్రశ్నించినప్పుడు నేను ఫలాని డాక్టర్ను, ఫలాని లాయర్ను, ఫలాని ప్రొఫెసర్ను అని తన ఉద్యోగం పేరు గురించి తాను పరిచయం చేసుకుంటాడు. Next time when you ask him, who are you, he will introduce himself, identifying with his vocation or profession. That is a doctor, lawyer, professor and so on. ఇంకా గట్టిగా మీరెవరండి అని అడిగినప్పుడు నేను ఇండియన్ను, నేను ఆఫ్రికన్ను, నేను పర్షియన్ను, ఈ విధంగా తన దేశం గురించి పరిచయం చేసుకుంటాడు. Furthermore, if you repeatedly ask him, who are you, then he will introduce himself with the country he belongs to, that he is an Indian, నిజముగా African and so on. తన దేశమునకు పెట్టిన పేరు తాను కాదు. In fact, he doesn't stand for the name given to him. ఇది తల్లిదండ్రులు ఇచ్చినటువంటి పేరు. It is the name given to him by his parents. నీ ఉద్యోగముల యొక్క పరిచయం కూడాను అది నీకు సంబంధించినటువంటిది కాదు. To introduce yourself by virtue of your profession is not నీ proper. వృత్తిని పురస్కరించుకొని నేను లాయర్ను, నేను డాక్టర్ను, నేను ప్రొఫెసర్ అని నీ వృత్తి పరిచయాన్ని నీవు చేసుకుంటున్నావు. You are introducing yourself by way of your profession and vocation, that's all. ఇంకా కొంతవరకు లోతునికి దిగి చూసినప్పుడు నీ దేశమును పురస్కరించుకొని నీ పరిచయం గావించుకుంటున్నావు. Further, you introduce yourself, identifying yourself with the country you నీవు belong దేశమునకు, to. ఉద్యోగమునకు, పెట్టిన పేరుకు, పుట్టిన దేహమునకు సంబంధించినటువంటి వాడు కాదు. Actually speaking, you are not related to the country, profession or the name. నీవు ఆత్మస్వరూపుడే. You are the embodiment of Atma. ఇవన్నీ కూడాను దేహములు కూడాను మధ్యలో కదిలిపోయేటువంటి మేఘములే.
Even the body as such is a passing cloud. నీవు మానసిక సంబంధమైనటువంటి ఒక పరిచయం చేత నీవు దేహమునే నేనని భావిస్తున్నావు. Because you go by the feeling of the mind, you can identify yourself with the body. కానీ దేహమే నేననుకున్నప్పుడు నీవు దీనిని సరైనటువంటి సత్యాన్ని గుర్తించుకోలేవు. If you consider yourself the body, you will never know the truth. దిస్ ఇస్ మై బాడీ, ఇది నా దేహము. You say that this is my body. నేను దేహం కాదు. I am not the body. నా దేహం అనుకున్నప్పుడు నీవు నీ దేహమునకు ప్రత్యేకమైనటువంటి ఒక ఎడబాటు ఉన్నది కదా. When you say this is my body, it means you are separate from your body. కనుక నీవు బాడీవా లేక నీవు ప్రత్యేకమైనటువంటి ఒక వ్యక్తివా? Are you the body or are you different from it? ఈ విధముగా విచారణ చేసుకుంటూ పోయినప్పుడే ఆధ్యాత్మిక తత్వం అనేటువంటిది మనకు చక్కగా అర్థమవుతూ వస్తుంది. If you inquire in this direction, you'll be able to understand spirituality. నిన్ను నీవు తెలుసుకున్నప్పుడే నీవు నన్ను తెలుసుకోగలవు. If you know yourself first, you'll be knowing the divine. నీవెవరో నీవు గుర్తించినప్పుడే జగత్ అంటే ఏమిటో నీవు గుర్తించడానికి వీలు పడుతుంది. If you know yourself first, you will know the whole cosmos later. నేను నేను అనేటువంటి నీవే నేను, నేను నేను అనేటువంటి ఇదియే నీవు. You call yourself I. This I is divine, God himself. కనుకనే ఇదియే పరిపూర్ణ అద్వైతమునకు మూల కారణము. This is the main cause for total principle of non-dualism. ఈ నేను నేను అనేటువంటిది కేవలము ఆత్మకు సంబంధించినటువంటిదే కానీ దేహమునకు మనసుకు బుద్ధికి చిత్తమునకు సంబంధించినటువంటిది కాదు. Truly speaking, this I pertains to Atma and not to the body, mind and intellect. నీవెక్కడి నుంచి వచ్చావు Where అని do ప్రశ్న you- వేసినప్పుడు When you put a question, where do you come from? నేనేదో లండన్ నుంచి వచ్చాను, అమెరికా నుంచి వచ్చాను, లేక మెడ్రాస్ నుంచి వచ్చాను, బెంగళూరు నుంచి వచ్చాను అంటున్నావు. You say that you are from London, America, Bangalore, Madras and so కానీ on. ఈ ప్రాంతం నుంచి వచ్చినటువంటిది నీ దేహం కానీ నీవు కాదు. It is your body that has come from that place and not you. కనుకనే భాగవతము ఎచ్చట నుండి వచ్చిటికి ఎచ్చట నుండి వచ్చితివో అచ్చటికే గుట నైజము ప్రాణికోటికి. Therefore, Bhagavata emphatically says, it's quite natural for the living creatures to go back to the place of origin. కనుకనే నీవెక్కడి నుంచి వచ్చితివో అక్కడికే నీవు చెవి చేరాలి. Therefore, you should go back to the place where you started అది from. ఆత్మతత్వము. That is the principle of Atma. ఎక్కడో లేదు, నీ యొక్క హృదయం నందే ఈ ఆత్మతత్వం అనేటువంటిది ప్రకాశిస్తూ ఉంటున్నది. It is not elsewhere. It shines brilliantly within you. కనుక దైవత్వాన్ని వెతకడానికి ఏ ప్రదేశము మనం పోనక్కర్లేదు. You don't need to go anywhere in search of God. దైవత్వము నీ యందే ఇమిడి ఉంటున్నది. God is within you. నీవే దైవము. You are God. దైవత్వం అనేటువంటిది ప్రత్యేకంగా ఉండటం లేదు. God is not separate from you. దీనిని వేదాంతమునందు అక్షరము అన్నారు. This in Vedanta is called Aksharamu. అక్షరమనగా అద్వైతము అని. Akshara means non-dualism. ఇది ఏకాక్షరము అని. This is also called Ekaksharam. ఈ ఏకాక్షరం అనేటువంటిది ఓంకారం అనేటువంటిది. This Ekaksharam is primal ఓం from ఇత్ Omkara. ఏకాక్షరం బ్రహ్మ అన్నారు. Om it Ekaksharam Brahma. కనుక అక్షరం అనగా ఏమిటి? క్షరము కానటువంటిది. Akshara means that which is not perishable, imperishable. ఈ ఏకత్వం నుండే అనేకత్వం ఏమిడి ఉంటున్నది. It is only in this unity you find the diversity. ఈ అనేకత్వం నుండే ఏకత్వం కూడా ఇమిడి ఉంటున్నది. There is unity in diversity again. ఇక్కడ అక్షరము. Here దీన్ని Akshara. విభజించినప్పుడు ఆ క్షరము, ఈ రెండు భాగములుగా చేసినప్పుడు ఆ ఆత్మతత్వము శాశ్వతమైనటువంటిది, క్షరము జీవతత్వము నశించిపోయేటువంటిది. Now if you split this Akshara into two, A plus Kshara, A is Atmic principle, Kshara is that perishable body. క్షరం అనగా నశించేటువంటిది, Ksharam is perishable. ఆ అనగా అక్షరమైనటువంటి యొక్క తత్వము. A is imperishable Atmic principle. కనుక నశించేటువంటి జీవతత్వము, నశించేటువంటి దైవతత్వము. So that which is perishable is of the individual, imperishable is అక్షరం నుండే that జీవత్వము Atma. ఆత్మతత్వం రెండు కూడాను ఇమిడి ఉంటున్నవి. So it is in this Akshara, both are present. కనుక ఏకత్వం నందు అనేకత్వం ఏమిటి ఉండనే సత్యాన్ని గుర్తించడానికి ప్రతి వ్యక్తి కూడాను గుర్తించాలి. So everyone must understand this diversity in that unity. ఈనాడు అనేక మతములు, అనేక కులములు, అనేక ప్రాంతీయ భిన్నాభిప్రాయములు దేశమును అల్లకల్లోల పరుస్తూ ఉంటున్నాయి. Today the whole country is agitated because of religions on grounds of caste, community and regionalism. కానీ అన్ని మతముల యొక్క గమ్యము, అన్ని భాషల యొక్క చేతిక, అన్ని మానవుల యొక్క దివ్యత్వమైన గోలు
గమ్యము ఒక్కటి అనేటువంటి సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి. But we have to understand the fundamental truth that the goal of all religions, the aim of the entire understanding of the divinity is one and the same. ముస్లింలు అల్లా అని పిలుస్తారు. Muslims call God as Allah. ఈ అల్లా అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి అర్థం ఏమిటి? What is the meaning of this word ఇది Allah? దైవము. Allah means God. మనం ఆత్మ అని పిలిచినట్టు వారు అల్లా అని పిలుస్తారు. Just as we say Atma, Muslims call him ఆ Allah. ఆత్మ, Ah means Atma. లా లయము. La means ఆత్మలో annihilation. లయం కావటమే అల్లా. La is merger here. To merge in Atma is Allah. ఇంకా క్రిస్టియన్స్ కూడాను Christians also, ఇక్కడ కూడాను క్రైస్ట్ అంటారు. they say అది Christ. అతని పేరు. That's his name. అయితే ఇక్కడ ఒక విధమైనటువంటి ఒక భిన్నత్వంలో ఏకత్వం ఇమిడి ఉంటున్నది. Here there is unity in diversity. ఈ భిన్నత్వంలో ఉన్నటువంటి ఏకత్వమే నిజమైనటువంటి ఆత్మతత్వము. The Atmic principle lies in understanding unity in diversity. ఈ విధమైనటువంటి యొక్క ప్రతి మతమునందు కూడాను అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. So every religion will give you a kind of understanding of unity in దీనినే diversity. వేదాంతము, సాలోక్యము, సారూప్యము, సామీప్యము, సాయుధ్యము అనేటువంటి 4 విధములైనటువంటి మార్గములుగా దీన్ని ప్రబోధిస్తూ వచ్చింది. The spirituality explains it very clearly in 4 stages or phases or steps. సాలోక్యము, Salokya. సా అనగా సమీపత్వానికి ఉండినటువంటి ఒక దివ్యమైనటువంటి దైవత్వము. Sa means divine proximity, proximity to the divine. ఇంకా సామీప్యము దానికి సన్నిహితమైనటువంటి ఒక దివ్యత్వము. Samipya means intimate association with the divine. సారూప్యము ఆ రూపములకు సంబంధించినటువంటి ఒక దివ్యత్వము. Sarupya means assuming the same form as the divine. సాయుధ్యము అందులో ఐక్యము. Sayujya means merger. కనుకనే సాలోక్య, సారూప్య, సామీప్య, సాయుధ్యం అనేటువంటి సర్వం కూడాను ఏకత్వాన్ని ప్రబోధించేటువంటి ఒక దివ్యతత్వములే. Therefore all these 4 phases speak of the same principle of oneness, the divinity ultimately. కనుక అది ఏ మానవుని సంరక్షించడానికి సరి అయినటువంటి యొక్క శక్తి. That is the true power that safeguards the human life. మానవుని యొక్క దివ్యమైనటువంటిది కాదు, మానవుని యొక్క భౌతికమైనటువంటివి కాదు, మానవుని యొక్క ప్రాకృతమైనటువంటి శక్తులు కాదు. It's the physical power, it's not the worldly power that is important. ఇవన్నీ కూడా కేవలము తాత్కాలిక సంరక్షణ కోసమే ఏర్పడినటువంటివే. They only give you temporary protection. అందువల్లనే భగవంతుడు ఏ రూపము, What is the true form of God? భగవంతుడికి ఏ రూపము లేదు. No specific form for God. ఇప్పుడు నీరుంది, Here is water. నీటికి ఏ రూపం ఉంది. What is the form of water? గాలి ఉంది, Air. గాలికి ఏ రూపం ఉంది. What is its form? ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర రూపాన్ని ధరిస్తుంది. It takes the form depending upon the tumbler where కనుకనే you... దైవమునకు భక్తుని యొక్క భావ రూపమే భగవంతుని యొక్క స్వరూపము. Basing on the feeling of the devotee, God assumes that form. భక్తుడు ఏ విధమైనటువంటి ఆ రూపాన్ని తాను ఆశించును ఆ రూపాన్ని తాను ధరిస్తుంటాడు. As is the feeling of the form of the devotee, so will be the assumption of the form of the divine. కనుక దైవత్వమునకు ఎట్టి రూపము లేదు. So God has no specific form separate. అయితే సర్వ రూపములు కూడా తానే. However, all forms are His. సర్వత పాణిపాదం తత్సర్వతోక్షి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిష్టతి. All heads are His, all feet are His, all hands are His, everywhere spread all అంతా over. తానైనప్పుడు తనకు ప్రత్యేకమైనటువంటి ఒక భేదం ఎక్కడ ఉంటున్నది. When everything is divine, where does this difference lie? సర్వరూపధరం శాంతం సర్వనామధరం శివం సచ్చిదానందరూపం అద్వైతం సత్యం శివం సుందరం సర్వరూపధరం శాంతం. ప్రతి రూపము కూడాను శాంతిమయమైనటువంటి రూపమే. Every form is the very embodiment of peace. సర్వనామధరం శివం. అన్ని నామములు కూడాను మంగళకరమైనటువంటి నామములే. All names are auspicious. సచ్చిదానందరూపం అద్వైతం సత్యం శివం సుందరం.
సత్యం, శివం, సుందరం ఇవియే ముఖ్యమైనటువంటి యొక్క స్వరూపములు. ట్రూత్ ఈజ్ గాడ్, బ్యూటీ ఈజ్ గాడ్, గుడ్నెస్ ఈజ్ గాడ్. Truth is God, beauty is God, goodness is God. మీకు అనేక పర్యాయాలు చెప్పాను. Bhagavan told us repeatedly. ప్లేటో అరిస్టాటిల్ బోధించినటువంటి యొక్క బోధన ఇదియే. This is the teaching of Plato to Aristotle. ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ. Truth, goodness and beauty. ఈ మూడింటి యొక్క స్వరూపముల యొక్క ఏకత్వమే సత్ చిత్ ఆనందము. The unity of all these three, truth, goodness and beauty, results in Satchidananda being awareness and bliss. ఇట్టి దివ్యత్వం అనేటువంటి దాన్ని మనం చక్కగా విచారణ చేసి చూసినప్పుడు ఒక్కొక్క రకమైనటువంటి యొక్క రూపములు ఒక్కొక్క విధమైనటువంటి యొక్క ఫలితం అందిస్తూ వచ్చాయి. However, the same principle of divinity will give you a separate reward or a result if you మనం pursue గడిపిన it in a దానిని specific way. ఏమాత్రము చింతించకూడదు. We should not worry about that what had happened already. రాబోయేటువంటి దానిని ఏమాత్రము యోచించకూడదు. Let's not bother of the future. రాబోయేటువంటిది మంది కాదు, కాలగర్భంలో నుంచి ఉంటుండాలి. That which lies in future is not known to you. గడిచిపోయినది తిరిగి రాదు మనకు. The past is beyond recovery. కనుకనే ప్రస్తుత పరిస్థితిని మాత్రం మనం గుర్తించాలి. So we have to take care of the present. జనక మహారాజు మహా అద్భుతమైనటువంటి యొక్క యాగం జరుపుతూ వచ్చాడు. Emperor Janaka was performing a ritual. ఈ యజ్ఞమునకు అనేక మంది పండితులు అందులో ప్రవేశించారు. Many Pandit scholars were invited to attend that ritual. అయితే యాజ్ఞవల్కుడు అనేటువంటి మహా గొప్ప పండితుడు కూడాను అందులో ప్రవేశించాడు. Yajnavalkya, the greatest scholar of those times, ఈ also attended. యాజ్ఞవల్కుడు తన యొక్క శాస్త్ర పురాణములను పురస్కరించుకొని అనేక విధములైనటువంటి ప్రబోధనలు సలుపుతూ వచ్చాడు. Yajnavalkya also taught there in that assembly, basing on his scholarship and ఈ knowledge. యాజ్ఞవల్కుడు గార్గికి చాలా సంవాదం జరిగింది. There was heated argument between Yajnavalkya and Gargi. ఈ వాదోపవాదములు యందు ఒకరిని మించినటువంటి వారు మరొకరుగా అభివృద్ధి అవుతూ వచ్చారు. In these arguments, one was trying to excel the other. భూత భవిష్యత్ వర్తమాన కాలముల యొక్క ప్రభావమును ప్రచార ప్రబోధన చేసేటువంటి యొక్క దివ్యమైనటువంటి ఆత్మతత్వం ప్రతి వ్యక్తి యందు ఉన్నదని నిరూపిస్తూ వచ్చాడు యాజ్ఞవల్కుడు. Yajnavalkya demonstrated emphatically said the divine principle which exists all the time, past, present and future. ఈ క్వశ్చన్ ఆధారం చేసుకొని జనకుడు ఒక ప్రశ్న అడుగుతూ వచ్చాడు. Basing on his teachings, Janaka has put a question. పండిట్జీ, Panditji, నేను పూర్వజన్మంలో ఏమిగా ఉండినాను అన్నాడు. what was my previous form in the previous life? కొంతసేపు యోచించి యాజ్ఞవల్కుడు, రాజా ఈ ప్రశ్న మీరు అడగనక్కర్లేదు, ఇది మంచిది కాదు అన్నాడు. Yajnavalkya said, O king, it's not good, it's not proper for you to put that question. గడిచిపోయినది పాస్ట్ ఇస్ పాస్ట్. Past is past anyway. పాస్ట్. Forget the past. దీన్ని చింతించి ప్రయోజనం ఎందుకు? What is the use by thinking about లేదు it? లేదు, నేను తెలుసుకోవాలని నాకు చాలా తీవ్రమైనటువంటి వాంఛగా ఉంది అన్నాడు. But Janaka was so particular to know his previous life. కానీ యాజ్ఞవల్కుడు ఎంతనూ దానిని అరికట్టడానికి, ఈ ప్రశ్నను మర్చిపోవడానికి ప్రయత్నం చేశాడు. Yajnavalkya made all attempts so that he would drop this question. కట్టగలిపటికి యాజ్ఞవల్కుడు ఒక జవాబు చెప్పాడు. Finally, Yajnavalkya gave a రాజా, reply. ఇది నీకు భవిష్యత్తుకు చాలా ప్రమాదకరమైనటువంటి విషయము, చెప్పకూడదు అన్నారు. Yajnavalkya said, O king, reply to this answer, to your question will put you to danger in future. It's not good to have reply for this question. అక్కడనే చెప్పాడు, ది ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్. రెండు బాధల మధ్యలోనే ఒక సుఖం ఉంటుంటాడు. There only he said pleasure is an interval between two pains. కాబట్టి ఈ బాధనైనా నేను సహించుకుంటాను, కానీ నా సందేహం తీరిపోవాలి అని జనకుడు చాలా పట్టుబట్టాడు. Janaka was determined to know the answer. What was he in the earlier life? అంతా మంచి కోసమే జరుగుతుంది. Everything happens for our own దైవం good. ఏమి సంకల్పించినప్పటికీ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ ఫర్ మీ. Whatever God wills, it's bound to be good for everybody. ఏది కానీ భగవంతుని యొక్క సంకల్పము చెడ్డదనేటువంటి జగత్తులో లేదు. There's nothing bad in God's sight in this world. నీ పరిస్థితుల ప్రభావంను పురస్కరించుకొని ఇది మంచి చెడ్డ అని నీ యొక్క స్థితిని గురించి నువ్వు యోచిస్తున్నావు, కానీ భగవంతుని యొక్క దృష్టిలో ఏది చెడ్డనే లేదు. You brand things good and bad basing on the position and the prevailing circumstances. కనుక భగవత్ సంకల్పం అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటిది. God's will is noblest. ఇది పవిత్రమైనటువంటిది. It is sacred. ప్రస్తుతం ఇది బాధగా కనిపించినప్పటికీ భవిష్యత్తులో ఇది చాలా బలమైనటువంటి యొక్క సుఖంగా ఉంటుంటాది. It may be painful to begin with, but will confer bliss ultimately. కట్టకట్టపటి యాజ్ఞవల్కుడు చెప్పక తప్పేది కాదు.
Yajnavalkya had to reply, జనక మహారాజా, O King Janaka, నీవు ఎవరో చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ ఇది కొంతవరకును నీకు భవిష్యత్తు కొంచెం తొందర కలుగుతుంది అన్నాడు. I am prepared to tell you what you were in the previous life, but you'll be very much worried in future. నీవు పాస్ట్ లైఫ్ లోపల In the past life, సునేత్ర ఇప్పటి నీ భార్య నీ తల్లిగా ఉండినటువంటిది, ఆమె కుమారుడే నీవు. the present wife was your mother in the earlier life, in your previous life. ఆమె గర్భంలో పుట్టినటువంటి వాడవు నీవు. You were her son. ప్రస్తుతము ఆమె నీకు భార్యగా ఉంటుండాలి. The very same one is your wife now. ఇప్పుడు భార్యగా ఉండినటువంటి యొక్క సునేత్ర గడిచిపోయినటువంటి జన్మం లోపల ఆమె నీ తల్లియే అన్నాడు. Wife now in your previous life was your mother. నమస్కారం చేశాడు యాజ్ఞవల్కునకు. He paid respects to Yajnavalkya immediately. నా సంకల్పం కూడా భగవంతుని యొక్క సంకల్పమే. This thought is also prompted by God. నీ జవాబు భగవంతుని యొక్క సంకల్పమే. The reply is also divine సర్వము will. భగవంతుని యొక్క సంకల్పంలే. Everything is divine సంకల్ప will. వికల్పాత్మకం మనహ, ఈ మనస్సు యొక్క సంకల్ప వికల్పం చేతనే కూడినటువంటిది కనుక ఇవంతా మంచిదే అన్నాడు. తక్షణమే ఆ సునేత్రను వదిలిపెట్టాడు. ఈమె తల్లిగా భావించి ఆమెకు సాష్టాంగ నమస్కారం చేశాడు. Thoughts and counter thoughts are prompted because of the divine will. ఈ సత్యాన్ని నేను గుర్తించడం చేత కదా నేను ఇంతటి మార్పు రాగలిగింది. Because he could know the truth, there could be transformation in him. అప్పటి నుంచి అతను జ్ఞానయోగిగా మారాడు, రాజయోగిగా మారాడు. Since then, he has become a Raja Yogi. రాజయోగి అనగా యోగముల కంటే రాజులైనటువంటి వారు మరొకరు లేరు. ఆ యోగములో రాజు అయినటువంటి వాడు. Raja Yogi means the king among దానికి spiritual మించినటువంటిది aspirants. మరొకటి లేదు. There's nothing beyond that. కనుకనే కొన్ని పరిస్థితుల్లో దీన్ని మంచిగా భావించి ఆనందించేటువంటి వారు కొందరు ఉంటారు, చెడ్డగా భావించి దుఃఖించేటువంటి వారు కొంతమంది ఉంటారు. సుఖ దుఃఖములు రెండు కూడాను మనసు యొక్క ప్రభావములే. The pain and pleasure are the effects of responses born out of the human mind. కనుకనే సుఖ దుఃఖీ సమీకృత్వ లాభం లాభి జయాజయ. సుఖ దుఃఖములు రెండింటి యొక్క సమత్వాన్ని గుర్తించేటువంటి యొక్క సమత్వం మనలో అభివృద్ధి కావాలి. We should develop the spirit of equanimity to consider pain and pleasure equal. కనుకనే ప్రతి విషయమునందు కూడాను ప్రతి పదమునందు కూడాను ఒక పవిత్రమైనటువంటి అంతరాత్మను కలిగి ఉంటుంటాది. Therefore, every word conveys a deeper sacred meaning. ఈనాడు గణపతి జన్మదినం అనుకుంటున్నారు. Today, we say today is the birthday of Ganapati. కానీ ఈ గణపతి అనేటువంటి పదములో ఉన్నటువంటి అర్థం ఏమిటి? But what is the meaning of this word Ganapati? గా అనగా బుద్ధి, Ga means buddhi, intellect. నా అనగా విజ్ఞానము, Jna means wisdom. నా Na means wisdom. పతి దీనికి మాస్టర్. Pati means master. కనుకనే బుద్ధి జ్ఞానముల యొక్క అధిపతి గణపతి. Therefore, Ganapati is the master of our intellect and wisdom. గణములు లోక సంరక్షణార్థమై ఉండినటువంటి యొక్క గణములకు అధిపతి కనుకనే ఇతనికి గణపతి అని వచ్చాడు. So as to protect the world, he is the master of Ganas. So he is also called Ganapati. కనుక మానవుని యొక్క బుద్ధికి విజ్ఞానమునకును అధిపతి కనుకనే ఇతనికి గణపతి అని పేరు వచ్చింది. As he is the master of the human intellect and wisdom, he is called Ganapati. విగతం నాయక వినాయక అన్నారు. అనగా ఏమిటి? ఇతనికి మరొక నాయకుడు లేడు. He has no master above him. ప్రతి వ్యక్తికి ఒక నాయకుడు ఉండవచ్చును, Every person will have a master. కానీ వినాయకుడికి మరొక నాయకుడు లేడు. But Vinayaka has no master above him. నాయకుడు లేనటువంటి యొక్క వాడు కనుక ఇతనికి వినాయకుడు అని పేరు వచ్చింది. Since he has no master above him, he is also called Vinayaka. ఏ కార్యము మనం ప్రారంభించినప్పటికీ ఈ వినాయకుడిని ప్రార్థించి అతని ఆశీర్వాదమును పొంది తదుపరియే ఆ కార్యమును మనం ఫలవంతం గావించుకుంటున్నాం. When we undertake any task for that matter, we pray to Vinayaka first and then start doing it. కనుక భారతదేశం నందే కాక అనేక ప్రాంతములు ఎందుకు కూడాను అనేక దేశములు ఎందుకు కూడాను ఈ వినాయక పూజ అనేటువంటిది ఈనాటిది కాదు. It's not only in Bharat, in several foreign countries, Vinayaka is ఋగ్వేద worshipped. కాలం నుండి కూడాను వినాయక పూజ అనేటువంటిది జరుగుతూనే వస్తుంటుండాలి. Vinayaka is worshipped since Vedic times. కనుకనే తత్పురుషాయ విఘ్నమే సత్యదేవాయ ధీమహి అనేటువంటి గాయత్రి మంత్రము ఉండినటువంటి ఒక తత్వము ఈ యొక్క వినాయక తత్వంలో కూడాను రుచింపచేస్తుంది. The meaning and interpretation of Gayatri applies same to Ganapati also. కనుక ఇది వేదకాలం నుండి కూడాను
ఈ వినాయక ఆరాధన అనేటువంటిది జరుగుతూనే వస్తుంది కానీ నిన్న మొన్నటిది కాదు ఈ వినాయకుడి యొక్క పూజ. Worship of Ganapati is not of yesterday or of the recent times. It has been మానవునికి taking place since సంభవించేటువంటి Vedic విఘ్నములంతా times. కూడాను దూరం గావించి మానవుని శాంతి భద్రతతో జీవింపజేసేటువంటిది ఈ వినాయకత్వము. Vinayaka will see that all obstacles on the way of your pursuit will all be removed, ensuring safety and కనుకనే security. ప్రతి శుభకార్యములందు కూడాను ఇతన్ని ప్రార్థిస్తూ ఉంటుంటారు. On all auspicious occasions we pray to him. అయితే ఎవరెవరి మనసుకు భావం తగినట్టుగా వారు దీనిని అర్థములు తీసుకుంటుంటారు. Each one goes by the meaning basing on the mental level. పరమ భక్తులైనటువంటి వారు, శాస్త్ర సంపన్నులైనటువంటి వారు, వేద శాస్త్ర ఇతిహాస పురాణములను చక్కగా తెలిసినటువంటి వారు శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేం సర్వవిఘ్నోపశాంతయే శుక్లాంబరధరం విష్ణు. తెల్లని వస్త్రములు ధరించినటువంటి వాడు నీవు వినాయక. O Vinayaka, you have put on white cloth. శుక్లం అనగా ఆకాశం అని కూడా మరొక అర్థం. Shukla has got another meaning, the space, తెలుపు sky. ఆకాశము రెండింటి యొక్క అంతరార్థాన్ని కూడా ప్రబోధిస్తుంది ఈ శుక్లం. This Shuklam conveys both the meanings, that which is white in color and that which is vast like that of the sky. విష్ణు విష్ణు అనగా ఏమిటి? సర్వవ్యాపకత్వం అయినటువంటి వాడు. Vishnu means the one who is expansive, శుక్ల pervasive. అంబర ధారం విష్ణు. శుక్లం అనగా తెలుపుతు, అంబరం అనగా క్లాత్. దానిని ధరించినటువంటి వాడు నీవు. నీవు సర్వత్రా ఉంటున్నావు. Vinayaka, you have put on this white cloth. You are bright. You are all pervasive everywhere. చతుర్భుజం. శశివర్ణము ఆకాశం యొక్క రంగు. Sesivarna, you are the complexion ఇక్కడ of మరొక అర్థం sky. కూడా ఉంది. శశి అనగా చంద్రుడు. Sesi means moon. చంద్రుడు అనగా చీకటిని దూరం చేసేటువంటి వాడు చంద్రుడు. And Seshi moon means the one who dispels darkness. శశివర్ణం చతుర్భుజం. ఇతనికి 4 చేతులు ఉంటున్నాయన్నమాట. He has 4 hands. ఏమిటి? ప్రాకృతమైనటువంటివి 2, అప్రాప్తమైనటువంటి 2. 2 are worldly and 2 are spiritual. కనుక ఇవి ప్రవృత్తి, అది నివృత్తి. So one is outward trend, నివృత్తి another is లోపల inward. సంరక్షించేటువంటి 2 హస్తములు, ప్రవృత్తి లోపల కాపాడేటువంటి 2 హస్తములు. Therefore, protection is given in the outward way of endeavors, the 2 for the inward pursuits. చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. అన్ని విఘ్నములు కూడా నువ్వు దూరం గావించి శాంతిని చేకూర్చేటువంటి ఓ మహాప్రభో వినాయక నీకు ఒక నమస్కారము అని భక్తులు ప్రార్థిస్తూ వచ్చారు. A devotee prays to Vinayaka, "Oh God, you are the one who will be removing all the obstacles on my way." ఆనాడే ఒక ఛాందస్ అనేటువంటి దాని లోపల ఒక విరుద్ధమైనటువంటి మార్గమును ప్రవేశించినటువంటి ఒక నాస్తికత్వం కూడా ఉండేటువంటిది. Even in those times, there was atheistic trend. ఒకే పదములకు అనేక అర్థములు కూడా సంభవిస్తూ ఉంటాయి ఒక్కొక్క సమయంలో. At one time, even word, a single word will have many interpretations and meanings. శుక్లాంబరధరం విష్ణు. తెల్లని వస్త్రములు ధరించి సర్వవ్యాప్తిగా అయినటువంటి ఒక ఓ విష్ణు అని భక్తులు పూజిస్తే, దీనికి విరుద్ధమైనటువంటి వాడు శుక్లాంబరధరం విష్ణు, తెల్లని బట్టలు మోసేది. When devotee prays to God, "Oh God, you wear the white clothes and you are ఎక్కడ expansive చూసినా everywhere." కనిపించేటువంటిది. దాన్ని కట్టుబాటు ఏమాత్రము ఉండదు. ఎక్కడ చూసినా బజార్లో కూడా కనిపిస్తుంటాది. They give atheistic interpretation to the same word. The one that which carries white cloth, చతుర్భుజం seen everywhere. విభూతి రంగుతో ఉంటుంటాది, ఆకాశం రంగుతో ఉంటుంటాది. అది It is of the color of the space sky. చతుర్భుజం 4 కాళ్ళు ఉంటుంటాది. It has 4 feet. ప్రసన్నవదనం, దాని ముఖం చూస్తే చాలా ప్రసన్నంగా ఉంటుంటారు. కోపం వచ్చినట్టుగాను ఉండదు, ఆనందించినట్టుగాను ఉండదు. Its face has no expression as such. అది ఏమిటి? What is that? గాడిది అన్నాడు. That is the donkey.
శుక్లాంబరధరం విష్ణు, తెల్లని వస్త్రములు మోసేటువంటిది. It carries the burden of white cloth. చూసారా, విష్ణు దాన్ని ఎవరు కట్టివేరు, బజార్లో అంతా ఇచ్చిపెట్టేసేసి ఉంటారు. It is just let free to move about on the సర్వత్రా street. తిరుగుతూ ఉంటుంటారు విష్ణు వాద్యం. It's present everywhere. ప్రసన్నవదనం, చాలా ఎప్పుడు శాంతంగానే ఉంటుంటుంది అది. It is peaceful continuously. ఈ విధమైనటువంటి అర్థముల చేతనే భారతదేశమునందు దివ్యమైన నవ్యమైన భావములంతా కూడా విస్మరించి దుర్భావములనే స్వీకరించి దైవత్వమును కూడాను దూరం చేసుకుని చాలా దురదృష్టానికి గురి అవుతున్నారు మానవులు. It's most unfortunate. We give such wrong connotation and interpretation and we are cut off from the divinity. కనుకనే ప్రతి మానవుడు కూడాను తన యొక్క చిత్తమునందు ప్రకాశించేటువంటి చైతన్యమే దివ్యత్వంగా భావించి దానిని మనము నిరంతరం కూడాను స్మరిస్తూ రావాలి. Therefore we should think of the divinity which shines within in our heart. ఈనాడు మనము గొప్ప గొప్ప శాస్త్రాలంతా మనం చదవనక్కర్లేదు. Today we don't need to go through big books, sacred విద్యార్థులారా, texts. Students, ఈ శాస్త్రం అనేటువంటి దానిని అనేక రీతిలుగా మీరు తలలతో నింపుకునే బదులు ప్రేమతో హృదయాన్ని నింపుకోండి. instead of stuffing your heads with these sacred texts, better you fill your heart with love. టన్నులు టన్నులు జ్ఞానాన్ని మీరు సంపాదించేదానికి బదులు ఒక్క ఔన్సు ఆచరణలో పెట్టండి. Instead of acquiring tons and tons of knowledge, better you practice an ounce of ఆచరణలో practice లేనటువంటి better. ఎందుకు మీకు టన్స్ అంతా ఈ యొక్క శాస్త్ర గ్రంథంలో? Why then tons of knowledge of sacred texts? ఒక్క దీనిని మీరు చిత్తం అందించుకుంటే చాలు. At least preserve one important principle. ఈనాడు ఆకార మానవత్వం కాదు ఈ జగత్తునకు మనం చూపవలసినటువంటి ఆచరణ మానవత్వం చూపాలి. It's not the human by form that is needed. He should be human in his behavior. కనుక విద్యార్థులైనటువంటి వారు రేపటి భారతోద్ధారకులు. Students are the future citizens. కనుకనే ఇట్టి విద్యార్థులు ఈనాడు పవిత్రమైన భావంతో హృదయాన్ని నింపుకొని ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని జగత్తునికి అందించి సరైనటువంటి భారతదేశాన్ని మనం యొక్క దివ్యత్వాన్ని నిలపడానికి పూనుకోవాలి. Therefore students should fill their hearts with the sacred ideas and set an ideal to the rest of the world and uphold the pristine glory of Bharat. నిజముగా దైవ విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి. We have to develop faith in God. నిజముగా ఆ విశ్వాసమే లేకపోతే మనం జీవితం అనేటువంటి వ్యర్థం చేసుకునే వారమవుతాం. Without faith in God, we'll be wasting our life. జంతువునాం నరజన్మ దుర్లభం, మానవ జన్మం చాలా ఉత్కృష్టమైనటువంటిది, సౌజన్యమైనటువంటిది, సౌశీల్యమైనటువంటిది. Human life is rarest and the noblest. It has to be lived. లేకపోతే ఈ మానవత్వానికి ఎందుకు ఇంత ఘనత? Where does this importance lie then? ఇంతే కాదు, Not all this. ప్రతి దేహమునందు కూడాను 4 విధములైనటువంటి కోశములు ఉంటున్నవి. Everybody has got అన్నమయము, 4 sheaths. ప్రాణమయము, మనోమయము, విజ్ఞానమయము. 4 sheaths. The sheath of foot, the ఈ sheath of విజ్ఞానమయం mind, దాటిన తర్వాతనే mind, ఆనందమయం మనకు ప్రాప్తిస్తుంది. the wisdom, and finally the sheath of bliss. కనుక ఆనందాన్ని మనం అందుకోవడానికి 4వదైన విజ్ఞానం ప్రతి మానవుని యందు ఉంటున్నది. Therefore, in order to reach that sheath of bliss, one has to కనుకనే acquire the మానవత్వం wisdom. ఇంతటి ఉత్కృష్టమైనటువంటి యొక్క స్థానం అందించింది. So human life is so noble and precious. విజ్ఞానం అనేటువంటి మరొక పశుపక్షి మృగాదులకు లేదు. This sort of wisdom is not given to ఒక్క birds and మానవునికి beasts. మాత్రమే ఉంటున్నది. It's only gifted to అంతే mankind. కాకుండా Not సాక్షాత్ దైవమే కూడాను మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన, ఒరే నాయన నీవు నా అంశమే అని కూడా భగవద్గీత బోధిస్తూ వచ్చింది. Bhagavad Gita tells you that you are the spark of the divine. మమై వాంసే, నీవు నా అంశమే. You are the spark of God. ఇంతకంటే ఘనత ఏం కావాలి మానవత్వానికి? What else? What more? మనం You are? భగవంతుని యొక్క అంశములే, That were the sparks of the divine. భగవంతుని యొక్క స్వరూపములే, We are embodiments of భగవంతుని యొక్క divinity. దివ్యత్వములే. We are the divine. ఇలాంటి దివ్యమైనటువంటి భావం మనలో ఉండి కూడాను ఎందుకు ఇంత అజ్ఞానంలో మనం పడిపోవాలి? With all the latent inherent divinity, why should we be deluded? by నిరంతరం కూడా ignorance? అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అనేటువంటి దివ్యత్వాన్ని నీవు చింతిస్తూ పోతే నీవు తప్పక బ్రహ్మ రూపాన్ని పొందుతావు. When once you go on thinking, entertaining this idea, aham brahmasmi, I am Brahman, ultimately కనుకనే you become బ్రహ్మ Brahman. విత్ బ్రహ్మైవ భవతి, దేని చింతిస్తామో దాని రూపాన్ని మనం పొందుతాం. If you think of Brahma repeatedly, you become Brahman ultimately. కనుక నీ దృష్టి అంతా కూడా నువ్వు బ్రహ్మతత్వంలో పెట్టు. Therefore, you should keep your దేహాన్ని view of Brahman. లోకతత్వంలో నీవు అనుభవింపజేయి. However, you can enjoy in this world with this లోక body. సంబంధమైనటువంటి కృత్యములు ఏమాత్రము నీవు మానక్కర్లేదు. Don't give up your worldly responsibilities and duties. కనుకనే సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థంగా నీవు భావించి నీ కర్మలు నీవు ఆచరిస్తూరా.
Therefore you should consider every activity as God's activity, divine. కనుక మన జీవితంలో ఎట్టి విఘ్నములు కూడా మనకు ప్రాప్తించవు. Then you will not have any problems or obstacles in life. కనుకనే విజ్ఞప్తం అనేటువంటిది కేవలం మానవత్వానికి ఒక షాడో. Therefore this kind of obstacle will follow you like a shadow. ప్రతి ఒక్కదానికి కూడా మంచి చెడ్డ రెండు ఉంటుంటాయి. Everything will have these two aspects, good and చీకటే bad. లేకపోతే లైటునికి విలువే లేదు. Without darkness, light has no value. ఆకలే లేకపోతే అన్నాన్నే మనం ఆశించము. If you are not hungry, you don't need food at all. కనుక దుఃఖమే లేకపోతే మనం ఆనందాన్ని ఆశించము. Without misery, you don't expect ఆనందము happiness. మన యొక్క స్వరూపము. You are the embodiment of bliss. సచ్చిత్ ఆనందమే. You are the very embodiment of Satchit Ananda. కానీ ఈ Being ఆనందాన్ని awareness నీవెందుకు of bliss. అనుభవించడానికి వీలై కాలేదు? Then how is it that you are not the recipient నీవు of that bliss? నిరంతరము దేహ దృష్టి అందే నీవు జీవిస్తున్నావు. Because you live, carry on your life journey, దేహం నీ యొక్క sojourn based on ఉపాధి. the body. నీ దేహం యొక్క ఉపాధి. Your body is an నీవు instrument. ధరించినటువంటి వస్త్రం అది. It is like the dress you have కానీ put నీవు on. బాడీ కాదు. But you are not the బాడీ body. లైక్ వాటర్ బబుల్. Body is like మైండ్ water ఇస్ లైక్ bubble. ఎ మ్యాడ్ మంకీ. Mind is like a ఫాలో mad ది monkey. బాడీ, Don't డోంట్ follow ఫాలో the ది body. మైండ్, ఫాలో ది కాన్షియన్స్. అది నీ యొక్క దివ్యత్వం. Don't follow the body. Don't follow the mind. Follow your conscience. That is కానీ the నీవు divinity. కాన్షియన్స్ నీవు ఫాలో చేస్తూ రావాలి. So you should follow your conscience. ఇదంతా బాడీ, డెత్ ఇస్ ది డెత్ ఆఫ్ ది లైఫ్ అని. The body which is bound to die. Death దేహములు is the death నిరంతరము of life. మారుతూనే ఉంటుంటాయి. Body changes every day. బాల్యము, యవనము, వార్ధక్యము మూడు మాగము బయలుదేరుతుండాలి. All the stages like childhood, youth and old దేహం age. మారుతుండాలి కానీ మనసు మారటం లేదు. Body changes but not the mind. కనుక మనసు మారాలి. So mind should transform. మనసు మారినప్పుడే మనిషి మారుతాడు. When one's mind transforms, man will change. కనుక ఈనాడు మనం మార్చుకోవాల్సింది మనసు యొక్క తత్వమే. So what we should change today is our మన mentality. ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో. మనసే బంధములకు మోక్షములకు మూల కారణం. Mind is the cause for attachment and liberation. ఈ మనసు ఎటు తిప్పితే అటువంటి పరిస్థితిని మనం పొందుతాం. You can turn the mind in any direction. మీ దగ్గర కెమెరాలు ఉంటున్నాయి చూడండి. You have camera. ఈ కెమెరా ఇటువైపు తిప్పి స్విచ్ ఆన్ చేస్తే ఆ పిక్చర్ వచ్చి దీంట్లో పడిపోతుంది. You'll certainly get the picture of the person to in ఇటువైపు the direction of స్విచ్ whom ఆన్ you చేస్తే ఈ turn your పిక్చర్ వచ్చి lens. దీంట్లో పడిపోతుంది. If you turn the lens this way, you'll have that picture there. కాబట్టి ఎటువైపు తిప్పితే ఆ పిక్చర్ వచ్చి దీంట్లో పడిపోతుంది. As is the direction of the lens, so నీవు is the ప్రకృతి picture వైపు you get. తిప్పినప్పుడు ప్రకృతమైనటువంటి పిక్చర్ దీంట్లో పడిపోతుంది. Therefore, if the lens of the mind is నీవు directed towards దైవం the వైపు world, the తిప్పినప్పుడు world is మైండ్ picturized. మైండ్ ఒక లెన్స్ అది నీ దీంట్లో వచ్చి పడిపోతుంది. The lens of the mind is turned Godward, you'll have divinity ఇంకా picturized. అనేక పర్యాయం చెప్పాను. Bhagavan said many times, ఇది ఒక లాక్, here is a lock. ఇది ఒక కీ. This is the ఈ key. కీ లాక్ లో పెట్టి If you put it there, టర్న్ లెఫ్ట్ సైడ్ turn left side, ఓపెన్, opens. టర్న్ రైట్ సైడ్ Turn right side, లాక్. it gets locked. కానీ సేమ్ లాక్ సేమ్ కీ, Same lock and same key. కానీ టర్నింగ్ డిఫరెన్స్. But there's difference in the turning. నీ హృదయమే లాక్, Your heart is a నీ lock. మైండే కీ. Your mind is the key. టర్న్ గాడ్ సైడ్ డిటాచ్మెంట్, టర్న్ వరల్డ్ సైడ్ అటాచ్మెంట్. If you turn God's side, it is liberation. If you turn world side, it is attachment. ఉన్నది రెండు ఒక్కటే. Both are one and the టర్నింగ్ same. డిఫరెన్స్ ఉంటుంది. There's difference in the turning. కనుక నేను ఈ దేహం వైపు తిప్పుకున్నప్పుడు నీకు బంధనే ఏర్పడుతుంటాది. If you just turn worldwide, world side, it's led to bondage. నీవు కాన్షియన్స్ వైపు తిప్పినప్పుడు అది తప్పక దానికి అతీతమై ఉంటుంటాది. మనోమూలం విధం జగత్తు, జగత్తంతా మనసు యొక్క స్వరూపమే. The whole universe is nothing but the form of the mind. మనసు లేకుండా ఏ ప్రదేశం కూడా మనకు కనిపించదు. There's no place where there's no mind. ఇవన్నీ కూడా ఇంద్రియాలంతా కూడా ఒక ఇన్స్ట్రుమెంట్స్, All senses are పనిముట్లు instruments. మాత్రమే. They're only instruments. కాబట్టి కన్నుతో చూచేది ఆ మనసే, Therefore, it's the mind that చెవుతో sees వినేది through మనసే, the eye and through the ear మనసుతో it listens. విచారించేది మనసే, It also చేతులతో inquires. పనిచేసేది మనసే, It works with the అంతా hand. మనసే. Everything is the mind. కనుక ఈ మనస్తత్వాన్ని మొట్టమొదట మనం మార్చుకోవాలి. Therefore, we should change the mentality. ఎట్లా మార్చాలి? How to change? మనస్సును దైవం వైపును మరల్చాలి. We should direct our mind Godward. వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇంటూ వర్షిప్ అని. Then work will be transformed into worship. నీవు ఏ పనైనా చేసుకో, నీ ఇంటి పని నువ్వు చేసుకో. You may do your household work. దిస్ గాడ్ వర్క్, గాడ్ వర్క్, గాడ్ Then వర్క్. it gets transformed into నీ God's వర్క్ work. మార్కనక్కర్లేదు. You don't need to give up your work. నీవు ఉద్యోగానికి పోకుండా ఉండటం అక్కర్లేదు. You don't need to నీవు చేయి, నీ run away from your కర్తవ్యాన్ని job. నిర్వర్తించు. Do your duty కానీ ఇవన్నీ responsibly. కూడా నువ్వు భగవత్ప్రీత్యార్థం అనుకోవాలా. But everything should be pleasing unto God. ఈ విధమైనటువంటి సద్భావం మనలో ప్రవేశించినప్పుడు సచ్చింతనలే మనకు ప్రాప్తిస్తాయి. When once you have such good సచ్చింతనలు feelings, వచ్చినప్పుడు సత్ప్రవర్తనే చేస్తుంటాము. you will have good thoughts that will lead to good action. సత్ప్రవర్తన చేసినప్పుడు సత్ఫలమే మనకు కలుగుతుంది. When you resort to good action, good activity, you'll have good rewards in turn. కనుక So, మనము
పవిత్రమైన జీవితాన్ని మనం గడపాలనుకుంటుంటే అన్ని దైవభావంతో మనం చూడాలి. In order to lead a sacred life, we should entertain divine thoughts. See no evil, see what is good. See no evil, see what is good. Hear no evil, hear what is good. Hear no evil, hear what Think is no good. evil, think what is good. Think no evil, Do think no what is evil, good. do what is good. Do no evil, do what is good. This is the way of God. This is the way to God. కనుకనే మనం చేసేటువంతా కూడాను మంచిగా చేయి, So we should do good every time. మంచిగా చూడు, Let's see good. మంచిగా విను, Let's చెడ్డదానికి అవకాశమే ఇవ్వద్దు. never give scope to bad listening. ఇది ఏ పెద్ద సాధన. This is the biggest సాధనలుగా spiritual ఏమిటి? pursuit. ధ్యానమో జపమో యోగమో ఇవన్నీ చేయటం సాధన కాదు. Spiritual path does not mean japa or penance or meditation. కనుకనే సత్ప్రవర్తనలో ప్రవేశపెట్టడమే ఒక జపం. In order to lead a good life, good conduct, అనిత్యమైనటువంటి దాని నుంచి నిత్యమైనటువంటి దాంట్లో ప్రవేశించడమే సాధన. to just step out of this ephemeral and get into that which is immortal is spiritual pursuit. కనుకనే మనలో ఉండేటువంటి భావములకు బాధలకంతా మూల కారణం అదియే. This is the cause for all the suffering What is and the way of misery. immortality? What is the way to immortality? Removal of immoralities is the only way to immortality. Removal of immorality is the only way to immortality. Immortality. అదియే మనకు నిజమైన మార్గము. That is the true path. అదియే రాజమార్గము. That is the royal path. అట్టి రాజమార్గాన్ని మనం పోవాలంటే మనలో ఉన్నటువంటి దుర్మార్గ భావాలంతా దూరం చేసుకోవాలి. In order to tread along that royal path, we have to give up the wicked ఒక్కొక్క ideas. పర్యాయము క్రోధం వస్తుంది, ద్వేషం వస్తుంది, అసూయ వస్తుంది. ఇవన్నీ కూడా అనిమల్ క్వాలిటీస్. At times there will be certain feelings of anger and also greed. They are all animal మానవతా qualities. విలువలను మనం పెంచుకోవాలి. We should develop human qualities. మానవతా విలువలు ఏమిటి? What are human దయా values? మానవతా విలువ. Compassion. అది ఏ మొట్టమొదట హృదయ, హృత్ ప్లస్ దయా హృదయ, అది ఏ మన యొక్క దయ. Hridaya, Hrit plus Daya, అది ఏ compassion. కంపాషన్. Compassion. ఆ కంపాషన్ మనం పెంచుకోవాలి. We have to develop this ఎప్పుడు compassion. ఈ యొక్క దయను మనం పెంచుకుంటామో When once we develop this, ప్రేమ సహజంగా ప్రవేశిస్తుంది. love enters there naturally. కాబట్టి లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్. Love is God, live in love. ఆ ప్రేమనే మనము అభివృద్ధి పరచుకోవాలి. We have to develop that love. మన హృదయాన్ని నింపుకోవాల్సింది ప్రేమతో కానీ జ్ఞానంతో కాదు. We have to fill our hearts with love, not with knowledge. ఈ వరల్డ్ నాలెడ్జ్ అనేటువంటిది మనకు ఉపయోగమైనటువంటిది కాదు. Worldly knowledge is ఈ useful. వరల్డ్ లైఫ్ కు మాత్రమే వరల్డ్ నాలెడ్జ్ అవసరం అవుతుంది. It is just useful for ఇది worldly life. కేవలం బుకిష్ నాలెడ్జ్. This only bookish knowledge. ఈ బుకిష్ నాలెడ్జ్ ఉండి సూపర్ఫిషియల్ నాలెడ్జ్ Bookish knowledge is merely superficial knowledge. కాదు. హృదయాన్ని పెట్టుకున్న ఇది ప్రాక్టికల్ నాలెడ్జ్ అవుతుంది. But that which relates to the heart is the practical knowledge. ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ ని విద్యార్థులు అభివృద్ధి పరచుకోవాలి. Students should acquire that practical knowledge. కేవలం వినటము చెప్పడము ఇవి కాదు ప్రధానమైనటువంటివి. It should not be restricted to చేసి listening. చూపించాలి. One should do that. Take to అది action. ఆదర్శవంతమైన జీవితము. That is the true ideal life. విద్యార్థులారా, Students, ఈనాటి విద్యా విధానం లోపల సక్రమమైనటువంటి మార్గం లేకపోవటం చేతనే విద్యార్థుల్లో ఇలాంటి దోషాలు కూడా అభివృద్ధి కావడానికి ఒక అవకాశం ఏర్పడింది. as this modern education system is not running along that sound lines, we find so many defects. విద్య యొసగును వినయంబు, వినయమునను కలుగు పాత్రత, పాత్రత వలన ధనము, ధనము వలన దైవంబు. విద్య నిజంగా వినయాన్ని నేర్పాలి. Is education that should make you feel humble. ఆ వినయం అనేటువంటిది విద్యార్థులకు పెద్ద భూషణము. This humility is good jewel to your life. బ్యూటిఫుల్ జ్యువెల్. A beautiful jewel. ఈ నిజమైనటువంటి యొక్క ఈ అందమైనటువంటి యొక్క దీనిని మనం ఈనాడు వదిలిపెట్టుకుంటున్నాం. Today we are not having that beautiful jewel. ఈ వినయములో ఉండినటువంటి గౌరత మరి ఎక్కడా కనిపించదు. We don't understand the greatness in humility. సద్గుణంబులు, Good virtues, సద్బుద్ధి, good mind, సత్యనిరతి, adherence to truth, భక్తి, devotion, క్రమశిక్ష, discipline, కర్తవ్య పాలనములు duty. నేర్పునదే విద్య. It is the education that teaches all these six. విద్యార్థి నేర్వవలయు. Students should learn these things. ఇవి మనం నేర్చవలసింది. We should learn them. దీనికి విరుద్ధమైనటువంటివి నేర్చుకుంటున్నాం ఈనాడు. But today we are learning just opposite, contradictory things. అది మనకు సంబంధించింది కాదు. It's not the one who is విద్య supposed to know. అర్థైతే ఇది విద్య. విద్యార్థి అంటే విద్యను అర్థించాలి. The one who wants this knowledge is విద్య, Vidya. విద్య, విద్య. Vidya is Vidya. యా ఏది? Yeah, that. విత్ జ్ఞానము. ఏది జ్ఞానాన్ని అందిస్తుందో అది ఏ విద్య. That which confers wisdom is Vidya. ఆ జ్ఞానం అంటే ఏమిటి? What is that wisdom? అద్వైత దర్శనం జ్ఞానం. The non-dualism is the true wisdom. కనుకనే మనము
అనేకత్వంలో ఉండినటువంటి ఏకత్వాన్ని మనం చూడాలి. Therefore, we must find out unity in diversity. అంతేకాని ఏకత్వాన్ని భిన్నంగా అనేకత్వంగా మార్చుకోకూడదు. But we should not diversify this unity. ఇంతమంది ఉన్నారు. బీయింగ్స్ ఆర్ మెనీ. So many are here, beings are many. Breath is one. But breath is one. Nations are many. Nations are many. But earth is one. But earth is one. Stars are many. Stars are many. Sky is one. Sky is one. Cows are many. Cows are many. Milk color is one. Jewels are many. Jewels are many. Gold is one. Gold is one. ఈ తత్వాన్ని అనేకత్వంలో ఉన్న ఏకత్వాన్ని తీసుకోవాలి మనం. We have to consider this principle of unity in diversity. అది ఏ నిజమైన విద్య. That is the true education. ఈనాడు మేధాశక్తిని అభివృద్ధి గాంచుకోవటం చేత Today we are intellectuals, no doubt. ఏకత్వాన్ని భిన్నంగా చేసేటువంటి మేధావులు There అధికమైపోతున్నారు. are many intellectuals who will diversify, observe multiplicity in అది unity. కాదు విద్యా విధానము. It's not the true education. అనేకత్వంలోని ఏకత్వాన్ని చూచేటువంటి గుణవంతుని యొక్క లక్షణము. A virtuous person should experience unity in diversity. ఇది విద్యార్థి నాడు గుర్తించాలి. This must be recognized by students ఈ today. సత్యాన్ని గుర్తించినప్పుడు సహజంగానే మీరు సక్రమమైన మార్గంలో ప్రవేశిస్తారు. Then once you know the truth, you will go along the right path. విద్యార్థులారా, Students, ఈనాడు మహా పవిత్రమైనటువంటి వినాయక చతుర్థి. today is a sacred day, Vinayaka ఈ Chaturthi. వినాయకుడు అనగా కేవలము ఇతని కంటే మరొక నాయకుడు లేడు. He has no master. There is no other సర్వులకు master. నాయకుడు ఒక్కడే. మాస్టర్ ఇస్ వన్. Master is one. చూడండి, మీకు మీరే పార్చుకోండి. You just, మీరే మాస్టర్. you are the master. See, this is my nose. This is my nose. This is my ear. This is my ear. This is my eye. This is my eye. This is my tongue. This is my tongue. This is my hand. This is my hand. This is my leg. This is my leg. But who am I? Then who am I? క్వశ్చన్ వేసుకోండి. Put a question. This is my nose. This is my My nose. nose. My nose. But who am I? Then who am I? My ear. My ear. But who am I? Then who am I? My tongue. My tongue. But who am I? But then who am I? ఐస్, నోసు ఇవంతా కూడా ఇన్స్ట్రుమెంట్స్. అంతా ఇన్స్ట్రుమెంట్స్. Eyes, nose, tongue, they're all instruments. యు ఆర్ ది మాస్టర్. You are the master. ఇంతకంటే మాస్టర్ మరొకరు ఏం కావాలి? What more you want? కనుకనే వినాయకుడు అనగా మాస్టర్. అతనికి Vinayaka. మరొక నాయకుడు లేడు. Vinayaka means master, none beyond కాబట్టి him. మీరందరూ వినాయకులే. So all of you are embodiments of ట్రంక్ Vinayaka. లేదు కానీ ఆ యొక్క జ్ఞానం నీళ్ళెందు ఉంటున్నది. You don't have that trunk, but you have that కనుకనే awareness. బుద్ధి సిద్ధులను ప్రసాదించేటువంటి వినాయకుడు మన జ్ఞానమే. Therefore, buddhi, the intelligence, siddhi, fulfillment. కనుక both of ఈనాటి our నుంచి gifts of మీరందరూ wisdom. వినాయకుడు కావాలి. Today everyone should be a అనగా Vinayaka. ఐఎమ్ ది మాస్టర్, ఐఎమ్ ది మాస్టర్, ఐఎమ్ ది మాస్టర్. One should have the feeling that I am the master, I am the master. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్స్ట్రుమెంట్స్. All the rest are ఇస్ instruments. మై ఇన్స్ట్రుమెంట్స్. మై పనిముట్లు, నా పనిముట్లు ఇవన్నీ. These are my instruments. కాబట్టి నేనే ఓనరు, So I am the నేనే owner. మాస్టరు. I am the master. ఈ సత్యాన్ని మీరు డెవలప్ చేసుకుంటూ పోండి. You develop this truth. ఇంతకంటే మరొక సాధన అక్కర్లేదు. You don't need to undertake any spiritual path. అనవసరంగా కాలంను వ్యర్థం చేయకండి. Don't waste time unnecessarily. కనుక టైమ్ ఈజ్ గాడ్. So time is God. డోంట్ వేస్ట్ టైం. Don't waste time. టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్. Time waste is life waste. కనుక టైం వేస్ట్ కాకుండా ఐఎమ్ ది మాస్టర్. నేను మాస్టర్ అయినట్టుంటాడు ఎట్లాంటి మార్గంలో ఉండాలి, నేను అందరికి ఐడియల్ మార్గంలో ఉండాలి. So never waste time. Feel that you are the master so that you will be an ideal man. ఈ మాస్టర్ అనేటువంటి ఎప్పుడు మీకు లభ్యమవుతుంది? Then when do you attain that state of a master? అంతా భగవత్ అర్పితం గావించాలి. You offer everything to God. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్స్ట్రుమెంట్స్. All the rest are instruments. కనుక నేను మాస్టర్ గా ఉన్నాను, నేను మాస్టర్ కూడా మాస్టర్కి చేరిపోవాలి. I am the master. I must be one with the master. కనుక నీవు బికమ్ మాస్టర్. And become master. నీవు మాస్టర్ 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 అనుకుంటే నువ్వు బికమ్ మాస్టర్. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. As you feel and think that you are the master, you become the master. కనుక మీరు మాస్టర్స్ గా కావాలి. So you should be masters. అనగా మాస్టర్ అంటే ఏమిటి? Who is this ఇప్పుడు master? ప్రాకృతమైనటువంటి యొక్క పదముల లోపల మాస్టర్ అంటే అన్మ్యారీడ్ బాయ్స్ మాస్టర్స్ అంటారు. Today, from the worldly sense, unmarried boys are masters. కానీ మ్యారేజ్ అయిన తర్వాత మిస్టర్ అయిపోతాడు. After marriage, master becomes mister. మీరు మాస్టర్స్ గా ఉంటుండి You should be masters. అన్నిటికీ మాస్టర్ గా మీరు తయారు కావాలి. You should master everything. అనగా ఏమిటి? ప్రతి ఒక్కటి కూడా నీ హస్తంలో ఉంచుకొని దీన్ని ఐడియల్ గా నిరూపిస్తూ రావాలి. It means you should master every aspect in life and be an ideal. మీరు మొట్టమొదట పుట్టినదాన్ని మీరు దైవ స్వరూపులే. You are the embodiments of God. మీకు అందరికీ తెలుసు, అనేక పర్యాయం చెప్పాను. Bhagavan told us many a time. పూర్వము Earlier, కొంత 100 సంవత్సరాల పూర్వము 100 years before, ఈ ఆంగ్ల భాష ప్రారంభం లోపల it was those days when English was newly introduced. అందరినీ పిలిచేవాడు గాడ్ మ్యాన్ గాడ్ మ్యాన్ గాడ్ మ్యాన్ గాడ్ మ్యాన్ అని పిలిచేవాడు. They used to address everyone as God man, God man. ఈ గాడ్ మ్యాన్ అని పిలుస్తూ వచ్చారు.
Everyone is addressed కానీ like this. క్రమక్రమేణా ఈ లాంగ్వేజ్ ఈ ఆంగ్ల భాష చాలా కొంచెం వరకు స్ప్రెడ్ అవుతూ వచ్చేసేసింది. The language, English language was spread far and ఈ wide. గాడ్ later. మ్యాన్ అనేటువంటి దాంట్లో ఇంకొక సున్నం చుట్టారు. To this word God man, another zero is added. గాడ్ మ్యాన్ పోయింది గుడ్ మ్యాన్ అన్నాడు. So in the place of God man, the word good man has come. తర్వాత ఈ గుడ్ అనేటువంటిది మరి పోతూ వచ్చింది. And this went on for some time. అప్పుడు గుడ్ బై అని చెప్తూ వచ్చారు. Later they said goodbye. మ్యాన్ good boy. పోయింది. And ఎందుకంటే మ్యాన్ క్వాలిటీస్ లేవు అక్కడ. man is gone because there are no man qualities of man కనుక there. గుడ్ బాయ్ అన్నారు. Then they started calling good boy. తర్వాత గుడ్ కూడా పోయింది. Later good is also బై అనుకుంటూ వచ్చి ultimately it landed up this bye. కళాతుడికి ఇప్పుడు బై నిలిచిపోయింది. And only by that has come గుడ్ to stay. పోయింది, గాడ్ పోయింది, బాయ్ పోయింది, మ్యాన్ పోయింది. Good, God, boy, man, all are lost with the times. ఇదే మనం నేర్చుకోవాల్సింది. Is this thing that we are supposed to కాదు know? కాదు, ఎప్పటికీ మనం గాడ్ మ్యాన్ గా ఉండాలి. We should be God man all the time. ఆల్వేస్ గాడ్ మ్యాన్. You're always a God man. గాడ్ ఈస్ బీయింగ్, మార్పు చెందేటువంటి వాడు కాదు. God is changeless ఆల్వేస్ being. బీయింగ్. God is always in the state of being, changeless. కనుక ఉన్నాడు. అదే సత్ చిత్ ఆనందము. That is being, awareness and bliss. ఈ మూడు కూడా మానవుని ఎందే ఉంటున్నది. All the three are within man. ఇట్టి పవిత్రమైన మానవత్వాన్ని ఈనాడు మనం వ్యర్థం చేసుకుంటున్నాం. Such a sacred human life is wasted today. ఈనాడు లోకంలో మనం అనుభవించేటువంటి సుఖ సక్కువ భోగ్యాలంతా కూడాను అప్పటికప్పటికి కదిలిపోయే మేఘాలే. All worldly pleasures and comforts are like passing clouds. పాసింగ్ క్లౌడ్స్. Passing clouds. ఒక్కటైనా పర్మనెంట్ లేదు. Not even one cloud is అన్ని permanent. కమ్స్ అండ్ గోస్. They all come and go. Money comes and బట్ goes. మొరాలిటీస్ కమ్స్ అండ్ గ్రోస్. దాన్ని పెంచుకోవాలి. Money comes and goes, but morality comes and grows. కనుక అలాంటి పవిత్రమైనటువంటి యొక్క దివ్యమైన ఆదర్శాన్ని విద్యార్థులు అందించాలి. So students should set such a sacred spiritual idea. కేవలం బుకిష్ నాలెడ్జిని మాత్రమే డెవలప్ చేసుకుంటూ రాకూడదు. It's not enough if you have bookish knowledge. కొంతవరకు మీ యొక్క డిస్క్రిమినేషన్ నాలెడ్జిని కూడా డెవలప్ You చేసుకోవాలి. should also develop discrimination. జనరల్ నాలెడ్జిని కూడా డెవలప్ చేసుకోవాలి. Also general knowledge. తదుపరి మనకు ప్రాక్టికల్ నాలెడ్జ్ మనకు ప్రాప్తిస్తుంది. Then you will be able to acquire practical ఈ knowledge. ప్రాక్టికల్ నాలెడ్జినే లాస్ట్. This practical knowledge is the final state, last. చక్కెర ఎట్టుందయ్యా అంటే తినని వాడు ఏం చెప్పగలడు? ఏమి చెప్పలేడు. The one who has not tasted the sugar cannot describe it. కానీ How it- దాన్ని కొంచెం నాలుగుపై వేసుకుంటే సుఖంగా చెప్పగలడు. When once he puts it on the అది tongue, practical knowledge. he can taste it. అనుభవించి ఆనందించేటువంటిది ప్రాక్టికల్ నాలెడ్జ్. So practical knowledge is the one that will make you experience. ఎన్నైనా మనం ఈ జగత్తులో సాధించవచ్చును. In this world you can achieve anything. విద్యార్థులారా, Students, దైవాన్ని సాధించడమే చాలా అదృష్టము. you should attain divinity. You should reach God. That is the highest ముందు accomplishment. దైవం యొక్క ప్రేమను సాధించాలి. You should be the recipient of the divine దైవం love. యొక్క దయను సాధించాలి. You should also recipient of మనం God's grace. సాధించవలసింది అదే కానీ ఇవన్నీ కాదు. That is the true ఇవి achievement. ఏనాటికైనా ఒకనాటికి వదిలిపెట్టి పోవలసిందే. The rest of the things you must give up someday or other. అవి నిన్నైనా వదులుతాయి, లేక నీవు దాన్నైనా వదులుతావు. Either you will give up or they will drop you. కానీ వదలనేటువంటిది ఒక్కటే. But there's one thing that will give. బంధువులందరూ వాకిటి దాకనే వల్ల కాటికే వత్తురు. All relations will come up to the doorstep or to the burial ground. నిన్ బాయని ఆపద్ బంధువు భగవన్ నామేమరా. But it's only God who will be with you all the time. ఆల్ ది టైమ్, ఇన్ యూ, విత్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ. God is with you all the time, in you, with you, above you, below you, around you. కనుక అట్టి దైవం యొక్క ప్రేమను ఎవడు సంపాదిస్తుంటో వాడే ధన్యుడు. The one who receives such God's love, his life is redeemed. అది నిజంగా మానవత్వంలో ఉన్నటువంటి యొక్క దివ్యమైన గోల్ను మనం సంపాదించాలి. We should reach the divine goal. ప్రేమ ముదిత మనసే కహో రామ 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 శ్రీ రామ రామ రామ. ప్రేమ ముదిత మనసే కహో రామ 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 శ్రీ రామ రామ రామ. पाप कटे दुख मिटे लेत राम नाम.
భవసముద్ర సుఖదనావ ఏక రామనా భవసముద్ర సుఖదనావ ఏక రామనా పరమ శాంతి సుఖ నిదాన దివ్య రామనా నిరాధార కో ఆధార ఏక రామనా మాత పిత బంధు సఖ సభి రామనా మాత పిత బంధు సఖ సభి రామనా భక్త జనర జీవన ధన ఏక రామనా రామ 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 శ్రీ రామ 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 శ్రీ రామ 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 శ్రీరామ రామ రామ భజన బినా సుఖ శాంతి నహీ హరి భజన బినా సుఖ శాంతి నహీ हरि नाम बिना आनंद नहीं हरि नाम बिना आनंद नहीं हरि भजन बिना शांति नहीं जप जान बिना संयोग नहीं जप प्रभु दर्श बिना प्रज्ञान नहीं दय धर्म बिना सत्य धर्म नहीं दय धर्म बिना सत्य कर्म नहीं भगवान बिना कोई अपना नहीं हरि नाम बिना परमात्मा नहीं हरि नाम बिना परमात्मा नहीं हरि भजन बिना शांति नहीं हरि भजन बिना हरि नाम बिना आनंद नहीं हरि भजन बिना
हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना, हरि भजन बिना सुख शांति नहीं, सुख शांति नहीं, नहीं शांति नहीं। सुब्रह्मण्यम सुब्रह्मण्यम षण्मुखनाथ सुब्रह्मण्यम, सुब्रह्मण्यम सुब्रह्मण्यम षण्मुखनाथ सुब्रह्मण्यम, सुब्रह्मण्यम सुब्रह्मण्यम षण्मुखनाथ सुब्रह्मण्यम, सुब्रह्मण्यम सुब्रह्मण्यम षण्मुखनाथ सुब्रह्मण्यम। शिव 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 सुब्रह्मण्यम, हर 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 सुब्रह्मण्यम। ओम शिव 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 सुब्रह्मण्यम, हर 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 सुब्रह्मण्यम। शिव शिव हर हर सुब्रह्मण्यम, हर हर शिव शिव सुब्रह्मण्यम। शिव शिव हर हर सुब्रह्मण्यम, हर हर शिव शिव सुब्रह्मण्यम। शरण भव सुब्रह्मण्यम, शरवण भव सुब्रह्मण्यम। ओम शिव शरवण भव सुब्रह्मण्यम, शरवण भव सुब्रह्मण्यम। शिव शिव हर हर सुब्रह्मण्यम, हर हर शिव शिव सुब्रह्मण्यम। शिव शिव हर हर सुब्रह्मण्यम, हर हर शिव शिव सुब्रह्मण्यम। सुब्रह्मण्यम सुब्रह्मण्यम सुब्रह्मण्यम। ओम सुब्रह्मण्यम सुब्रह्मण्यम सुब्रह्मण्यम। सुब्रह्मण्यम सुब्रह्मण्यम षण्मुखनाथ सुब्रह्मण्यम। सुब्रह्मण्यम सुब्रह्मण्यम षण्मुखनाथ सुब्रह्मण्यम। सुब्रह्मण्यम सुब्रह्मण्यम षण्मुखनाथ सुब्रह्मण्यम, सुब्रह्मण्यम सुब्रह्मण्यम षण्मुखनाथ। गोविंद कृष्ण जय, गोपाल कृष्ण जय, गोपाल बाल राधा कृष्ण जय। गोविंद कृष्ण जय, गोपाल कृष्ण जय, बाल बाल राधा कृष्ण जय। कृष्ण जय कृष्ण जय कृष्ण जय, कृष्ण 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 जय। कृष्ण जय कृष्ण जय कृष्ण जय, कृष्ण 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 जय। कृष्ण जय राम कृष्ण जय, राधा कृष्ण जय, बाल कृष्ण 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 जय। कमाल हारी प्यारी माई मीर मन विकार, मदन मोहन मुरलीधार कृष्ण जय। कमाल हारी प्यारी माई मीर मन विकार, मदन मोहन मुरलीधार कृष्ण जय। कृष्ण जय कृष्ण जय कृष्ण जय, कृष्ण 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 जय। कृष्ण जय कृष्ण जय कृष्ण जय, कृष्ण 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 जय।
కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ 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 జై గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధ కృష్ణ జై